మా రాధమ్మ గుడ్లు పెట్టడం అయిపోయాకండి ఇదిగోండి ఇలాగ షికారులు చేయడము, లేదంటే ఇక్కడ ఆకులోనే మొక్క కింద పడుకోవడము ఇలాగా చేస్తూ ఉండేవండి. ఇక ఆ గుడ్లు పెట్టిన ఏరియాకి పెద్దగా వెళ్ళేవి కాదనమాట. అటువంటిది ఆ టైంలోనే చాలా పెద్ద వర్షం వచ్చిందండి. ఆ వర్షం వచ్చిన దగ్గర నుంచి వాటి తీరు తెన్ను ఇవన్నీ మారిపోయినాయండి. ఇదిగోండి వాన ఎంత హోర్ను కురుస్తుందో. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. అకాల వర్షాలు, మండుటెండల్లో జోరున వాన. ఈ వానకి చక్కగా మొక్కలన్నీ పచ్చగా మారిపోయినాయండి. కాకపోతే మా రాధమ్మ గుడ్లు పెట్టింది కదండి, ఆ గుడ్ల ఏరియా ఏమైందో ఏంటో, ఆ గుడ్లు ఏమైనాయో అని మేము చాలా కంగారు పడ్డాము. కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది అదే విషయం అడిగారండి. ఆ వర్షం తగ్గాక కొంచెం ఎండలు అవి పెరగడం మొదలుపెట్టాకండి ఇవిగోండి ఈ రెండు ఇక అక్కడే తిరుగుతున్నాయండి. ఆ గుడ్లు పెట్టినాయి కదండి మందార చెట్టు కింద, అక్కడే తిరుగుతున్నాయన్నమాట. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. సరే అని ఈలోపు ఈ నెట్ను కూడా తెంపేసినాయండి. ఈ నెట్ని తెంపేస్తే ఇంకా ఇవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వస్తే అవి మూలున్నాయో మాకు తెలియదండి. అవి కనపడేదాకా మాకు టెన్షనే. ఎందుకంటే ఇవి ఏమి భాష ఏమి ఉండదు కదండి, సౌండ్ ఏమి ఉండదు కదా. అదే కుక్కలో పిల్లలో పెట్టలో అనుకోండి ఏదో ఒకటి కోస్తాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి అని మనకి తెలుస్తుంది. ఇవి ఎటు వెళ్ళిపోయినా మనకు తెలియదండి. అందులో ఇవి ఆ మూల చీకటి ప్రదేశాల్లో ఉండడం వీటికి అలవాటు కదా. అందుకని ఇక పురుకోసలు తాళ్ళు లాభం లేదని బైండింగ్ వైర్ తెచ్చేసానండి. ఈ బైండింగ్ వైర్ తోటి కొంచెం మందార చెట్టుకి కట్టేద్దాము అని. చూసారా ఆ మూలన ఎలా ఉందో మా రాధమ్మ. ఇంచుమించు ఈ మందార చెట్టుకి అటువైపే ఎక్కువ గుడ్లు పెట్టిందండి. ఆ వేళ మీకు చూపించాను కదా. నైట్ టైము నేను వచ్చేసరికి కొన్ని గుడ్లు కప్పెట్టేయడం కూడా అయిపోయింది. అది గుడ్లు కప్పెట్టిందో లేదంటే ఖాళీ గొయ్యి కప్పెట్టిందో నాకు తెలియదు. ఆ గుడ్లు పెట్టడం మాత్రం చూపించాను కదండి మీకు. ఇదిగోండి ఇలా కట్టేశాను. చీమలు చూసారా, ఇదివరకు ఆ గుడ్లు పెట్టిన చోట చీమలు ఉన్నాయని కొంచెం లైట్గా చీమల మందు చల్లాను కదండి. ఇక ఇటువైపు కూడా ఇక్కడ బత్తాయి చెట్టు ఉందండి. ఆ బత్తాయి చెట్టుకి కూడా కట్టేస్తున్నాను. బహుశా ఈ గుడ్లకి ఏమన్నా వెచ్చదనాన్ని ఇస్తుందో లేకపోతే ఇవి సిగ్నల్స్ ఇస్తాయటండి, ఏమో తెలీదు. ఇక్కడ పొలంలో అటువంటివి కూడా తీసేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మసులుతున్నాయి కదండి. ఏ కంట్లో గుచ్చుకున్నా మనకి తెలియదు పాపం, అవి చెప్పుకోలేవు. ఇదిగోండి ఈ బైండింగ్ వైర్ తోటి కట్టేస్తాను అనమాట. ఇది కూడా ఇంకొక పక్కన కూడా ఊడిపోకుండా బత్తాయి చెట్టుకి కట్టేస్తానండి. ఇక్కడంతా చీమలు ఉన్నాయండి. ఆ చీమలకు కూడా ఏదో ఒకటి చూడాలి. ఇదిగోండి కొంచెం టైట్గా పైకి లాగేసి కట్టేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ వైర్లు ఇటువంటివి ఎక్కువ రోజులు ఉండట్లేదండి. అందుకని ఈ బైండింగ్ వైర్ అయితేనే బెటరు అన్నట్టుగా ఎలా చూస్తుందో చూసారా. ఎందుకంటే ఇది మార్నింగ్ టైంలో చేస్తున్నానండి. మార్నింగ్ టైం అంటే వాటికి నేను రోజు ఆహారం పెట్టే టైం అనమాట. ఆ టబ్లో పెడతాను. నేను అందుకోసం వచ్చాను అనుకున్నాయో ఏమో మరి, నన్నే పరిశీలనగా చూస్తున్నాయి. ఇదిగోండి బత్తాయి చెట్టు, ఇటు మందార చెట్టు, ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ చెట్లు ఉంటాయండి. అటు సంపెంగ మొక్కలు, పనస చెట్టు ఇవన్నీ ఉండడంతో వీటికి చక్కగా నీడ ఉంటుంది. అలాగే రకరకాల పిట్టల సౌండ్లు అండి, ఆ సౌండ్లు కూడా బాగా వినిపిస్తూ ఉంటాయి. మేము ఎక్కువ వాటరింగ్ చేసేస్తామేమో అన్నట్టుగా ఇండికేషన్ కింద ఇలాగ గ్రీన్ మెష్ పెట్టేశాను అనమాట. గుడ్లు అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కదా అని. ఇదిగోండి కొద్దిగా చీమల మందు చల్లుతున్నానండి. ఎందుకంటే పాపం ఈ రాధాగోపిలు ఎక్కడెక్కడ మసులుతున్నాయి కదా. చీమలు తాబేళ్ళని పడతాయో లేదో మనకు తెలియదండి. ఎందుకంటే అవే అటు ఇటు గట్టిగా ఏదో కొబ్బరి చెప్ప కంటే గట్టిగా ఉంటాయి. ఆ లోపల ఏవో కాళ్ళు చేతులు అవి బయటకు వస్తూ ఉంటాయి కదండి. ఆ లోపల నుంచి వాటికైనా చీమలు కొడతాయేమో నాకు డౌటు ఎందుకు వచ్చింది. అయినా ఈ చీమలు అవి ఎక్కువ ఉండడం వల్ల మిల్లీ బగ్స్ ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టేస్తాయి కదండి. అందుకని జస్ట్ లైట్గా అది కూడా ఎక్కువ డైల్యూట్ చేసి చీమల మంది అది వేసేస్తున్నాను అనమాట ఆ మొక్క మొదల దగ్గర. అదిని చూసారా మెల్లిగా రాధమ్మ కదులుతుంది. ఎందుకంటే నేను మేత వేయడానికి వచ్చాను, అందుకే తిరుగుతున్నాను అనుకుంటున్నాయండి ఇవి. మేత వేసే టైం అయింది కదా అని తయారైనాయి బయటికి. అది అలాగా వచ్చేసింది కదా బయటకని నేను ఇక్కడ మొదల దగ్గర కూడా కొద్దిగా వేసేస్తున్నాను చీమల మందు.
ఆవేళ గుడ్లు వీడియోలో చూసే ఉంటారు. పాపం కొన్ని గుడ్లకి అప్పుడే చీమలు పట్టేసినాయండి. ఒక గుడ్డ అయితే కొంచెం చితికినట్టు కూడా అనిపించింది. చాలా చాలా బాధేసింది నాకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెట్టలేదండి ఇవి గూడు గుడ్లు. ఈ సంవత్సరం పెట్టినవి కూడా ఎక్కువేం పెట్టలేదు. అందుకనే ఈ చీమలు అయ్యి వీటిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఈ మొక్కకు కూడా కొద్దిగా రాసేస్తున్నానండి. ఎక్కువ చీమల మంది ఇక్కడ పోసినా వాటికన్నా ఇబ్బంది ఏమో అని నాకు భయం. అందుకని జాగ్రత్తగా ఆ చెట్టుకి ఆ చీమలు అవి ఎక్కకుండా చూసుకుంటున్నాను అనమాట. రెండూ తయారవుతున్నాయండి ఆ మేత కోసం. ఇక చూసారా, ఇది ఎక్కువ ఇక్కడే టైం ఉంటున్నట్టుందండి. దాని విసర్జకాలు అదేనండి నెంబర్ 2. అంటే ఇది ఎక్కువసేపు ఆ గూడు అక్కడే మట్టి దగ్గరే ఉంటుందన్నమాట రాధమ్మ. చూసారా, టబ్ దగ్గరికి చేరింది. ఇలాగా పొద్దుటే నేను కొంచెం ఎండ వచ్చాకే వేస్తానండి మేత. అందుకని రెడీగా దూకేసింది. సరేలేని ఇంకా ఆ చీమల మందు కూడా వేసేయడం అయిపోయింది కదా అని ఇక్కడ గొట్టంతో నీళ్లు పట్టేస్తున్నానండి. ఇదేంటి మేత. మామూలుగా అయితే నేను ఈ టబ్లో నీళ్లు వేసేసి ఆ మేత డబ్బా సౌండ్ చూపిస్తే చాలండి, టక్కుమని వచ్చేస్తాయి. కొంచెం నీళ్లు మురిగ్గా ఉన్నాయి అని చెప్పేసి తీసేసాను అనమాట. నీళ్లు మురిగ్గా ఉంటే తినవండి. చూడండి ఎలా దూకేస్తుందో. మా గోపి అండి, రాధమ్మ గోపి. ఈ హైబర్నేషన్ పీరియడ్ అయిపోయాక ఈ గుడ్లు ఈ తంతు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. శుభ్రంగానే ఉంటాయి మేత. మామూలుగా అయితే హైబర్నేషన్లో అయితే అసలు తినవండి. ఇప్పుడు హాయిగా చక్కగా మనం ఒకసారి పెడుతున్నాను, నేను 2 పూట్ల పెట్టట్లేదు. చక్కగా తింటాయండి. ఆ మేతది ఏం పెడతారు మేడం అది అని చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ నేను డీటెయిల్డ్గా ఆ మేత గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేశానండి. మీకు నా వీడియోస్ దాంట్లో చూస్తే మీకు కనిపిస్తుంది. చూసారు, చక్కగా తినేస్తుంది రాధమ్మ. ఇవి వేరే మేతలు ఏం వేయమండి మేము. ఇవి తీసేస్తున్నాను ఎందుకంటే పైదాకా వచ్చేస్తాయండి. ఎక్కువ నీళ్లు పెట్టేస్తే బయటకు వచ్చేస్తాయన్నమాట ఆ పరుకులు. అందుకని కొంచెం నీళ్ళు లెవెల్ అంటే అవి ఇవి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదండి. దానికి కొంచెం నీళ్లు కూడా బయటకు వచ్చేసినాయి అనుకోండి, ఈ పలుకులు కూడా బయటకు వచ్చేస్తాయి వీటి మేత. ఒకసారి చూపిస్తాను ఆ పలుకులు అవి ఎలా ఉంటాయో ఏంటో. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు నా ఛానల్లో ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటారు కదా, అందుకని వారికి కూడా ఐడియా ఉండడం కోసం వీటికి వేసే మేత ఎలా ఉంటుంది ఏంటనేది మరొకసారి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటాయి. కొంచెం ఎండ్రేల వాసన అవి వచ్చినట్టుగా ఉంటాయన్నమాట. ఇవి మనకి చిన్న ప్యాకెట్స్ దగ్గర నుంచి పెద్ద ప్యాకెట్స్ వరకు అంటే 1/2 కేజీయే దొరుకుతున్నాయండి. కేజీ 2 కేజెస్ దొరకట్లేదు. ఇది 1/2 కేజీ డబ్బా అనమాట. ఇంకా అయిపోయింది. అంటే ఇప్పుడు డబ్బాలు ఇటువంటి పొడవు సీసాలు కూడా రావట్లేదండి. ఆ టిన్నుల్లాగా చిన్న చిన్న బకెట్స్ లాగా వచ్చేస్తున్నాయి. అవైతే నాకు లెక్క తెలియదండి. ఇదైతే ఒక్కొక్క మూత నాకు లెక్క. కావాలంటే అది తినేస్తే కనుక ఇంకొక మూత వేస్తాను, అవి తినేస్తే కనుక. అలాగా నాకు మెజర్మెంట్ ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ డబ్బాలోకే మార్చేసుకుంటూ ఉంటాను అనమాట. ఆ డబ్బాలు కూడా మీకు చూపిస్తాను. ఇగోండి ఈ డబ్బాలు. ఈ ప్రస్తుతం ఈ డబ్బాల్లో ఉన్నవి మా చిరు రోజాల మేతలండి. చిట్టు తవుడు ఇవన్నీ అనమాట. ఇది ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు. ఇలా వస్తాయండి ఈ డబ్బాల్లో. దాన్ని నేను ఈ సీసాలోకి మార్చేసుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా మాకు మా చిరు రోజాలకి ధాన్యం, గంట్లు, తవుడు ఇవన్నీ వేసుకుని పెట్టుకుంటానండి. ఇదిగోండి మా చిరు రోజాలు ఉండే ఏరియా ఇది. దొండపాదు దగ్గర ఉంటాయి కదండి, అదేనండి కోళ్ళు. ఇది చిరు రోజా. ఆ రోజాకి ఎప్పుడు పడుకోవడమే ఇష్టం. ఇవి చూసారా ఆ టబ్బులో ఎలా పడుకుందో. ఊక వేసేవాళ్ళమండి, ఆ ఊక అంతా పీకేస్తున్నాయి. ఇక మా గార్డెన్లో పిట్టల కోసం గూళ్ళు పెట్టాం కదండి, అలాగే వాటికి మేత కోసం వరి కుచ్చులు ఇలాగా వేలాడి తీసేస్తూ ఉంటామండి. ఆ పిట్టల కోసం ఆ గూళ్ళు అవి పెట్టినా ఇక్కడ చూడండి ఈ చిట్టి పెట్ట ఆ గూట్లో పెడుతుందో లేకపోతే బయట ఏమన్నా గూడే కట్టుకుంటుందో ఎక్కడ పెడుతుందో గుడ్లు చూడాలి. తెగ హడావుడి చేసేస్తుందండి వారం 10 రోజుల నుంచి. ఈ ఇంటి ముందు భాగంలోనే మా రాధా గోపిల నివాసం. మేత తింటున్నాయండి. ఇక్కడ మేము ఈ సిటౌట్ పక్కనే మెట్లు నుంచి పైకి వెళ్ళేటప్పుడు అండి, అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి చూస్తే కూడా చక్కగా కనిపిస్తాయండి ఇవి. అంటే మాకు అటు సిటౌట్ నుంచి కనిపిస్తాయి, అలాగే ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కే చోట కూడా అక్కడే సంపెంగ మొక్కలు ఉన్నాయండి.
తిరుమల సంపెంగ, అదేనండి తెల్ల సంపెంగ అంటాం కదా. సో వాసన మాత్రం భలే ఉంటుందండి. సింహాచలం సంపెంగ వాసన ఒక రకంగా ఉంటే ఈ తిరుమల సంపెంగ వాసన ఇంకొక రకంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ రాధాగోపిలో ఉండే ప్లేస్లోనే ఉంటుందండి ఇది. మాకు కోసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఈ మెట్ల దగ్గర. ఇదిగో చూసారా సింహాచలం సంపెంగ. అది కూడా అంటే మేము సిటౌట్లో కూర్చునే ఏరియాకి ఎదురుగుండా ఉంటుందండి. ఇదేమో అదే ఏరియాలో చివరికి ఉంటుంది అనమాట. ఆ పక్కనే నాగ సంపెంగ, ఆకు సంపెంగ ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్య మరో 2 సంపెంగలు మా ఇంట్లో వచ్చి చేరాయండి. వాటిని కూడా త్వరలోనే మీకు చూపిస్తాను. ఇదిగోండి సింహాచలం సంపెంగ. వర్షాలు పడ్డాయి కదండి, దాంతో టకటక మొగ్గలన్నీ వచ్చేసినాయి. పూలు కూడా చక్కగా విచ్చుకుంటున్నాయండి. భలే ఉంటాయి కదండి సింహాచలం సంపెంగ. ఆ పూలు, ఆ వాసన మామూలు తిరుమల సంపెంగ కంటే సింహాచలం సంపెంగ కొంచెం పెద్ద సైజులో ఉంటుందండి. రేకులు కూడా కొంచెం వెడల్పుగా ఉంటాయి. ఒక్క వర్షం పడేసరికండి మొక్కలన్నీ ఎంత రిలాక్స్ అయిపోయినాయండి, ఎంత పచ్చగా ఉన్నాయి. ఆ వెంటనే మళ్ళీ ఎండలు కూడా మొదలైపోయినాయండి. దాంతో ఈ పూలు కూడా కొంచెం మనం ఒక రోజు వదిలేసామనుకోండి ఇలా ఎండిపోయినట్టు అయిపోతున్నాయండి, మాడిపోయినట్టు అయిపోయినాయి. చూసారా ఆ పూలు, పిచ్చుకున్న పూలు చివర్లో పైదాకా పూసినాయండి ఈ సింహాచలం సంపెంగ. ఉదయమే రాధాగోపిల దగ్గర ఆ నెట్ అది సెట్ చేయడం వీటితోటండి ఈరోజు కొంచెం మేడ మీదకి వచ్చి పూలు కోయడం అన్నీ లేట్ అయినాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఈ సంపెంగ పూలు హార్వెస్ట్ చేయడం అయిపోయాకండి టెర్రస్ మీద బీరకాయ చూస్తుండగానే ముదిరిపోయిందండి. మనం చూసుకోకపోతే ఇలాగే అయిపోతాయి. ఈ అకాల వర్షాలతోటండి ఈ వడియాలు పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఈ మొక్కలు వీటితోటి మాకు ప్లేస్ అంతా సరిపోతుందండి. ఏదైనా ఎండబెట్టుకోవాలంటే సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఎండబెట్టుకోవాల్సిందే. ఇదిగోండి ఇలా కొద్దిగా బెండకాయలు, దాంట్లో 2-3 రకాల బెండలు ఉన్నాయండి. అదే అండి ఎలిఫెంట్ ట్రంక్ బెండ ఇవన్నీని. ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం అవసరం లేదండి, నాకు ఎంతవరకు అవసరమే అయ్యే హార్వెస్ట్ చేశానమాట. ఇక బెండకాయలు మనకు అవసరమన్నా లేకపోయినా హార్వెస్ట్ చేయాల్సిందే కదండి. మామిడి పండు ఒకటి రాలిపడింది. ఇలాగా ఇవన్నీ నేను పూర్తి చేసుకుని వచ్చేసరికండి ఈ మ్యాథ్ తినడం కూడా అయిపోయింది. మా రాధాగోపిలు ఆ మ్యాథ్ తినేసాకండి కాసేపు ఆ టబులు అలా ఉంటాయన్నమాట. అంటే వాటికి చల్లదనంగా ఆ నీళ్ళల్లో ఉండడం కూడా ఇష్టమేనండి. అవి ఒక్కొక్కసారి సాయంత్రం వరకు కూడా అలాగే ఉండిపోతాయండి. ఒక్కొక్కసారి మేత పెట్టిన కాసేపటికే అవి తినేసాక బయటకు వచ్చేస్తాయి. అంటే ఈ చుట్టుపక్కల అన్నీ కూడా రాళ్ళు అవి వాటికి అందేలా ఉన్నాయి కదండి ఆ టబ్కి, అందుకని అవే బయటకు వచ్చేస్తాయి. ఇదిగోండి చూస్తుండగానే చక్కగా బయటకు వచ్చేసి 2 కూడా ఆ గూటి దగ్గరికి చేరినాయండి. మా గోపి వచ్చేస్తుంది, రాధమ్మ మాత్రం అక్కడే సెటిల్ అయిపోయింది. గుడ్లు పొదుగుతుందో ఏమో మనకు తెలియదండి. ఆ పిల్లలవి వస్తాయో రాదో చూడాలి. రావాలని మేము కోరుకుంటున్నాము. మేము మాత్రం ప్రత్యేకంగా వాటరింగ్ ఏం చేయట్లేదండి. ఎలా చూస్తుందో. ఎరా కూర్చోమ్మా, నేను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. అన్నీ గమనిస్తాయండి, వాటికి అన్నీ తెలుసు. ఎవరేంటి, కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు, ఇలాగా షికార్లు కొడుతుందండి మా గోపి. చిట్టి చిట్టి పిల్లల కింద వచ్చినాయండి మా దగ్గరికి. చూస్తుండగానే ఇలాగ పెద్ద అయిపోవడం, గుడ్లు పెట్టడం, పొదిగించడం. ఏమోనండి, ఈసారన్నా పిల్లలు రావాలని కోరుకుంటున్నాము. ఏమవుతుందో మరి. పెంపుడు జీవుల గ్రూప్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామండి, మీరు అలా వదిలేయండి, మీరు మామూలుగా ఎప్పుడు ఎలా వాటరింగ్ చేసుకుంటారో అలాగే ఉండండి, ఇంకా అవే పిల్లలై బయటకు వస్తాయని అన్నారు. అందుకని ఇంక మేము ప్రత్యేకంగా ఇంక్యుబేటర్లోనూ వాటిల్లోనూ పెట్టలేదండి ఈ రాధమ్మ పెట్టిన గుడ్లు. ఇదండి ఈరోజు వీడియో. వర్షం కురవడం, వర్షం కురిశాక మా రాధాగోపీలు ఏం చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి చూపించడం కోసం ఈ వీడియో షూట్ చేశానండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.